సో మీరు అట్లా లెక్కలేసుకుంటూ పోతే వ్యవసాయ కూలీలు గాని, రైతులు గాని చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్న చరిత్ర ఇవాళ తెలంగాణ తొలి రాష్ట్రంలో కూడా ఉన్నది. కాబట్టి అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ లో ఇంతకంటే దుర్మార్గం ఉండే. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చాలా దుర్మార్గం ఉండే. ఒక రకంగా కేసీఆర్ గారు వాటిని తగ్గించారు. అంటే అంతటి దుర్మార్గాలు కాకుండా తెలంగాణ స్వయం పాలన వచ్చిన తర్వాత సరే అభివృద్ధి నమూనా అనేది చాలా వరకు డబ్బులున్న వాళ్ళ అభివృద్ధి నమూనానే ఆయన ఫాలో అయినప్పటికీ కూడా కొంతవరకు పేదలకు కూడా మేలు చేసే కార్యాచరణ కూడా జరిగింది అందులో. అందులో రైట్. అస్సలే జరగలేదు అభివృద్ధి అని నేను అన్నాను. ఎందుకంటే ఖచ్చితంగా అభివృద్ధి అనేది జరిగింది కాబట్టి ఇవాళ పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది కొంత. తెలంగాణ గవర్నమెంట్ లో పర్ క్యాపిటా గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పోల్చుకుంటే తెలంగాణ గవర్నమెంట్ లో పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది. అంటే పేదవాడికి కూడా కొంత మేలు జరిగిన కార్యక్రమం ఉంది. అందుకే వలసలు తగ్గినాయి. అలాగే గతంతో పోల్చుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పోల్చుకుంటే తెలంగాణలో ఆత్మహత్యలు తగ్గినాయి. రైట్. అట్లాగే ఎవరైతే వీళ్ళ ఆత్మహత్యలు కూడా తగ్గినాయి. ఎవరైతే పవర్లూమ్ పద్మశాలిల ఆత్మహత్యలు కూడా చేనేత తగ్గినాయి. కార్మికులు నేత కార్మికుల చేనేత కార్మికుల ఆత్మహత్యలు కూడా తగ్గినాయి. వాళ్ళకు కూడా ఉపాధి దొరికింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈవెన్ నాణ్యమైన విద్యకు అడుగులు పడినాయి. ఇక్కడ గురుకులాల పేరు మీద కొంతవరకు నాణ్యమైన విద్యను అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేసింది. పూర్తిగా మొత్తం కంప్లీట్ గా తెలంగాణ ప్రభుత్వం ఏం డెవలప్మెంట్ చేయలేదని నేను అన్నాను. అట్లాంటి అబద్ధాలు మాట్లాడాల్సిన అవసరం నాకు అంతకన్నా లేదు. కానీ డెవలప్మెంట్ అనుకుంత స్థాయిలో అంటే మోడల్ తెలంగాణ ఒక భారతదేశానికి మోడల్ గా ఇవాళ డెవలప్మెంట్ ఇచ్చే స్థాయిని మాత్రం తీసుకురాలేకపోయింది. బట్ అడుగులు మాత్రం పడినాయి. కొంత అడుగులు మాత్రం పడినాయి అనడానికి ఇవాళ మనం ప్రపంచ నగరంగా హైదరాబాద్ ఇవాళ అభివృద్ధి చెందింది. మొత్తం ప్రపంచ నగరంగా అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే తెలంగాణ స్వయం పాలన దిశగా వచ్చిన తర్వాతనే అడుగులు పడ్డాయి తప్ప గత ప్రభుత్వాలు హైదరాబాద్ ను హైటెక్ సిటీ నగరంగా చేసి అభివృద్ధి చేసినామని చెప్పినప్పటికీ కూడా అది కొన్ని వర్గాలకే పరిమితమైంది తప్ప ఇవాళ తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని కాపాడలేదు. తెలంగాణ ప్రజలకు వాటా కూడా దక్కలేదు.